ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి ప్రైజ్ లార్డ్. అది ఓకే. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మార్చి చదువుకుందాం. బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 1 వర్స్ 1 and 2 రీడింగ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుదాం. హబక్కూక్ గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. 770వ పేజీ పాత నిబంధనలో. 770వ పేజీ పాత నిబంధనలో. యెహోవా ప్రవక్త హబక్కూకునకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. అందరూ కలిసి చదవండి. యెహోవా, నేను మొరపెట్టిన విన్నాలు ఆలకింపగందువు, బలత్కారం చేసి నేను నీకు మొరపెట్టిను, నువ్వు రక్షింపగందువు. 3వ వచనం. నన్నెందుకు దోషం చూడనిచ్చినావు, బాధనే వేళ ఊరకే చూచినావు, ఎక్కడ చూచిన నాశనం బలత్కారము పడుచున్నది, జగడము కలహము రేయిచున్నది. చాలు. 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చూద్దాం. 2nd chapter verse 3 and 4 reading all together. Book of Habakkuk chapter 2 verse 3 and 4 reading all together. 3వ వచనం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలం జరుగును, సమాప్తమైన రాత్రి పడుచున్నది, అది తప్పగా నెరవేరును. అది ఆలస్యం వచ్చును, దాని కొరకు కనిపెట్టము, అది తప్పగా జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తమ అతిశయపదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. 3rd chapter verse 16 and 17 18 reading all together. 3వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనము అందరం కలిసి చదువుదాం. 3rd chapter 16, 17, 18 and 19 చదవండి. నేను వినగా జనం మీదకి వచ్చే వరకు సమీపించే వరకు నేను ఊరకనే శ్రమదినం కొరకు కనిపెట్టవలసినది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దం నా పెదవులు కదులుచున్నది, నా ఎముకలు కులిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరూపు చెట్టు పూయకునెను, ద్రాక్ష చెట్టు ఫలింపపోయాను, చేనులో పైరు పంటకు రాకపోయాను, గొర్రెలో దొడ్డు లేకపోయాను, సాల్లో పశువు లేకపోయాను. నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదును. ప్రభు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం వేడి కాలం వల్ల చేయను, ఉన్న స్థలం మీద ఆయన నన్ను నడవజేయను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ చాప్టర్ 2 verse 8 రీడింగ్ ఆల్ టుగెదర్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము అందరం కలిసి చదువుదాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవాలని ప్రేమతో మనం చేయించినాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. చదవండి. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 2 verse 42 రీడింగ్ ఆల్ టుగెదర్. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము. అండ్ సెడ్ unto them అపోస్టల్ డాక్ట్రిన్ అండ్ ఫెలోషిప్ అండ్ బ్రెడ్ బ్రేకింగ్ అండ్ వాచ్ అండ్ ప్రే. మరొకసారి చదుదాం. చదవండి అందరూ. వీరు అపోస్తల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరిచి అందును, ప్రార్థన చేయటి అందును ఎడతెక్కలి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు దీవించండి. 3 విషయాలు మేము ధ్యానిస్తుండగా సహాయం చేయండి. ఆరాధనకు సిద్ధపరచండి. నిష్పేయంగా దాసుని బలపరచండి, కృప చూపిస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మన ఫెలోషిప్లో, హెబ్రోన్ ఫెలోషిప్లోని 5 ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా జాగ్రత్త వినాలి. మొదటిది పర్సనల్ వర్షిప్, 2వది పర్సనల్ టేబుల్, 3వది పర్సనల్ ఆఫరింగ్, 4వది పర్సనల్ సాల్వేషన్, 5వది పర్సనల్ విట్నెస్. పర్సనల్ వర్షిప్, పర్సనల్ సాల్వేషన్, పర్సనల్ వర్షిప్, పర్సనల్ టేబుల్, పర్సనల్ ఆఫరింగ్ అండ్ పర్సనల్ విట్నెస్ ఆఫ్ ద లార్డ్. ఈ 5 చాలా ఇంపార్టెంట్. దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన దర్శనంలోని ప్రత్యేక రీతిగా ఆరాధన. ఆరాధన అంటే అర్థం ఏంటి? దేవునికి ఇచ్చుట. ఆరాధన 4 అక్షరాలు. ఆ అంటే అల్ఫా ఒమేగా అయిన దేవుడు, దా అంటే ధనవంతుడైన దేవుడు, రిక్తుడే దాసుని స్వరూపము ధరించుకునే దేవుడు. క్షమించాలి. ఆ అంటే అల్ఫా ఒమేగా అయిన దేవుడు, రా అంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడు, దా అంటే ధనవంతుడైన దేవుడు, నా అంటే నమస్కరింపబడిన దేవుడు. కాబట్టి ఆరాధన చేయాలి. ఆదివారమున మనం ఎందుకు వచ్చామంటే దేవునికి ఆరాధన అర్పించాలి. ఎందుకు వచ్చామండి? ఆరాధన అల్ఫా ఒమేగా అయిన దేవుడిగా ఉన్నాడు, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభు దేవుడు ఉన్నాడు, ధనవంతుడైన దేవుడు ఉన్నాడు, నమస్కరింపబడిన దేవుడు కాబట్టి ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే ప్రతి ఆదివారం ఆరాధన చేస్తారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటారు. నేను కుక్కలాగా ఉన్నాను ప్రభా, నేను పందిలాగా ఉన్నాను ప్రభా, ఎక్కడ టేపు అక్కడ. అలాగే కాదు. ద న్యూనెస్ థింగ్ విత్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్ అంటే నూతనంగా ఆరాధన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన తలంపును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఉద్దేశాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సమర్పణ బట్టి, దేవుడు నీకు ఇచ్చిన త్యాగాన్ని బట్టి ఆరాధన చేయాలి. అది ఆరాధన అంటే. అందుకే ప్రత్యేక రీతిగా పెద్ద పెద్ద మీటింగ్స్లో భక్సింగ్ గారు చెప్పినప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ వర్షిప్కి ఇచ్చేవాడు అనమాట.
ఈవినింగ్ చేస్తారు. కాన్వికేషన్లోని 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది వచ్చినా సరే ఆరాధనకి ఎక్కువ సమయం ఇచ్చేవాడు. తర్వాత బల్ల దగ్గర ప్రార్థన సమయం ఇచ్చేవాడు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆయన జీవితంలో. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇబ్రహంలో ఎప్పుడు కూడా కాన్వికేషన్ ఎప్పుడు ఆరాధన చేయమని, ఆరైనా సరే ఆరాధన అయినా సరే మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు ఆరాధన చేయండి అనేవాడు అనమాట. ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్యభాగం చెప్తాను, జాగ్రత్త గమనించండి. హబక్కూకు గ్రంథము చిన్న ప్రవక్తల్లో చాలా గొప్ప గ్రంథము, విశ్వాస గ్రంథం అంటారు. దీన్ని ఏ గ్రంథం అంటారని? విశ్వాస గ్రంథము. ఎంబ్రేజింగ్ విత్ లవ్. హబక్కూకు అంటే ప్రేమతో కౌగలించుకునుట. ఏం చేయాలని చెప్పండి? ప్రేమతో, ఎంబ్రేజింగ్ విత్ లవ్, ప్రేమతో కౌగలించుకుంట. ఈ హబక్కూకు గ్రంథంలోని చాలా విషయాలు ఏంటంటే, మొదటి అధ్యాయము పోరాటము, రెండో అధ్యాయము మౌనము, మూడో అధ్యాయము ఆరాధన. హీ వాజ్ అ రిజ్లర్ అండ్ హీ వాజ్ వైటర్ అండ్ ఈజ్ అ వర్షిపర్. దట్స్ లైక్ ఎ వర్షిప్ ఆఫ్ ద లార్డ్. మొదటిది పోరాడేవాడు, రెండోది మౌనంగా ఉండేవాడు, మూడవది ఆరాధన చేసేవాడు. అంటే హీ వాజ్ రిజ్లర్. మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి త్వరగా. మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవోక్తి. యెహోవా నేను మొరపెట్టిన వెన్న ఆలకిందువు. బలత్కారం జరుగుచున్నదని నేను మొరపెట్టి నువ్వు రక్షింపుకున్నావు. ప్రభువా నేను మొరపెడుతున్నాను. హీ వాజ్ రిజ్లర్. నఫ్తాలి అంటే పోరాడేవాడు, ఎఫ్ఎఫ్రా అంటే పోరాడేవాడు, యేసుప్రభు అంటే పోరాడేవాడు. మనం పోరాడుతున్నావా చెప్పండి? అది హబక్కూకు ఏం చేశాడని? పోరాడేవాడు. నఫ్తాలి 12 గోత్రాల్లో పోరాడేవాడు, ఎఫ్ఎఫ్రా పోరాడేవాడు, పౌలు గారు పోరాడేవాడు, యేసుప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో పోరాడాడు, గెత్సెమనే తోటలో పోరాడాడు. మనం ఏం చేయాలి చెప్పండి? పోరాడాలి. ఇక్కడ చూస్తే ఏం చేయాలని? పోరాటం అంటే ప్రార్థన, పోరాటం అంటే ఆరాధన, పోరాటం అంటే స్తుతులు. అది చెప్తున్నారు. ఇక్కడ చూస్తే నేను మొరపెట్టి నువ్వు రక్షింపకున్నావు. ప్రభువా నేను మొరపెడుతూ నువ్వు ఆలకిస్తున్నావా? ఆలకించడు దేవుడు. ప్రభు నేను ఆరాధన చేస్తున్నా, ఆలకించడు దేవుడు. కొన్నిసార్లు ఆలకించడు, గెట్ అవుట్ ఐస్ అంటాడనమాట. ఎందుకంటే దేవుడు ఆలకించాలంటే ఎలా ఉండాలి చెప్పండి? యెషయా గ్రంథము 26 అధ్యాయము 3వ వచనంలోని ఈ మాట కనిపిస్తుంది. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 26 verse 3 చదవండి. త్వరగా తీయాలి, నేను త్వరగా ముగించేస్తాను. యవన మనసు నీ మీద అనుకున్నావు, వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఇచ్చినాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. ఎలాగండి? యవన మనసు నీ మీద అనుకుంటావు. నువ్వు దేవుని మనసు ఆనుకోవడానికి వచ్చావు ఆదివారం, నువ్వు దేవుని మనసు ఆనుకోవడం వచ్చావు, దేవుని స్తుతించడానికి వచ్చావు, నువ్వు దేవుని గణపరచడానికి వచ్చావు కాబట్టి దేవుడు నిన్ను గణపరచు. అందుకే ప్రభువా నేను మొరపెట్టి నువ్వు ఆలకింపకున్నావు. బలత్కారం జరుగుతున్న లోకంలో ఎక్కడ చూసినా దొంగోడు మంచోడు అంటున్నారు, మంచోడు దొంగోడు అంటున్నారు. పరిస్థితులు మారిపోతున్నాయి, తలంపులు మారిపోతున్నాయి, విధానాలు మారిపోతున్నాయి, యాటిట్యూడ్ మారిపోతున్నాయి. పరిస్థితులు మారిపోయినా సరే దేవుడు ఉన్నవాడు అనువాడు రుజువు కాబట్టి ఆయన ఆరాధన చేయాలి. దట్స్ లైక్ ఎ వర్షిప్. చూడండి, ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. త్వరగా తీయాలి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఏం చేశాడని? మన అపరాధముల చేతను పాపముల చేత చచ్చిపోయాం. మనం డెడ్ పీపుల్, చచ్చిపోయాం అంతే. అలాంటి వాళ్ళు దేవుడు బతికించాడు. ఎలా బతికించాడు? క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు స్వరూపం ద్వారా, క్రీస్తు మహిమ ద్వారా, క్రీస్తు వాగ్దానం ద్వారా, క్రీస్తు మహిమ ద్వారా, క్రీస్తుని హృదయం మార్చుడు బట్టి, అది రక్షణ ఇచ్చాడు కాబట్టి, నువ్వు స్తుతించడానికి కాబట్టి మనం చచ్చిపోయిన మళ్ళీ దేవుడు బతికించాడు. అది ఆరాధన అంటే. చచ్చిపోయిన మళ్ళీ ఏం చేశాడండి చెప్పండి? చచ్చిపోయిన మళ్ళీ ఏం చేశాడు చెప్పమ్మా, చెప్పు. అది ఆరాధన అండి. బతికించాడు కాబట్టి ఆరాధన చేయాలి. రోజూ సత్తున్నానండి. చాలామంది మన మందిరంలో ఆరాధించండి మౌనం గురించి వెళ్ళిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు వస్తావో తెలియదు. అలా ఉంటే ప్రయోజనం చెప్పండి? ఆరాధన అంటే ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి. దేవుడు ఆత్మనికి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. మౌనంగా కుర్చీలో మౌనంగా ఉంటున్నారు, కింద కూర్చున్న మౌనంగా ఉంటున్నారు, యవనస్తులు కూడా మౌనంగా ఉంటున్నారు. ఆరాధన అంటే ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, నీ జీవితంలో చేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. అది ఆరాధన అంటే. ఇప్పుడు హబక్కూకు జీవితంలో చూడండి. ప్రభా ధర్మశాస్త్రం అర్థమైపోయింది, ప్రభా న్యాయం తప్పింది, ప్రభా నీతి తప్పింది, ప్రభా నువ్వు చూస్తున్నావా, వింటున్నావా, ఆలకిస్తున్నావా, గొప్ప దేవుడు అని దేవుడు అడుగుతున్నాడట. కొన్నిసార్లు మనల్ని కూడా పరీక్షిస్తే చేయాలవే చాలేవే ఆరాధన చేస్తాం, ఇన్ని శ్రమల, ఇన్ని కష్టాల, ఇన్ని బాధల. క్రైస్తవ జీవితం ఏంటి? పూల పాన్పు కాదు, ముండ్ల పొద. క్రైస్తవ జీవితం ఏంటి? ఎన్నో కష్టాలు. క్రైస్తవ జీవితం ఏంటి? శ్రమలు. క్రైస్తవ జీవితం ఏంటి? ఇరుకులు. క్రైస్తవ జీవితం ఏంటి? ఇబ్బందులు. జాగ్రత్త అంటున్నాడనమాట. అలాంటి సమయంలో ధర్మశాస్త్రం నిరర్ధక మాయమును, న్యాయమెన్నడూ చెడిపోకుండాను,
నీతి ఎప్పుడూ నిలబడుతుందని చెప్తున్నాడు. అందుకే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఆరాధించకుండా లేవన్నమాట. అది పోరాటం. హీ వాజ్ రుజ్లర్, పోరాటంలో ఉన్నాడు. చూడండి, అలాగా ఇంకా చూస్తే చాలా 25 క్వశ్చన్లతో ప్రారంభిస్తాడు. సమయం ఇది గంట ప్రసంగం, 3 గంటల ప్రసంగం, మూడు అధ్యాయులు 3 గంటల ప్రసంగం. సమయం అంటే 1 గంట 20 నిమిషాలు ముగించాలి నేను. అది 2వ అధ్యాయం చూద్దాం. హీ వాజ్ అ వైటర్. 25 క్వశ్చన్లతో ప్రారంభించిన ఆయన మౌనంగా ఉన్నాడు. ఎలాగున్నాడండి చెప్పండి, ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నాడు. మనం కూడా ఆరాధనకు వచ్చి ఎలాగుంటామండి? నైస్గా వేస్తాం, నైస్గా ఉంటాం. సీల నలకూడదు, ఫ్యాన్ నలకూడదు, పరలోకి వెళ్ళిపోవాలి. సీర నలకూడదు, ఫ్యాన్ నలకూడదు, చుడిదారు నలకూడదు, బాధపడకూడదు, వేదన పడకూడదు. యేసు పక్కన వెళ్తారా? చెప్పండి, వాళ్ళు వెళ్ళరు. హీ వాజ్ వైటర్, కాముగా ఉన్నాడు. నాతో మాట్లాడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఏం చేయాలి చెప్పండి? నీ స్వరము చెప్పండి, ఏం చేయాలి? వినిపించు ప్రభువా. ఆరాధన అంటే ఏంటి? నాతో మాట్లాడు ప్రభువా, నన్ను సంధించు ప్రభువా, నన్ను బలపరచు. నేను వచ్చినప్పుడు ఎప్పుడు ప్రార్థన, ప్రభువా ఎవరు మాట్లాడినా సరే నాతో మాట్లాడు. ఏం చేయాలండి చెప్పు? నాతో ఇలా పెట్టుకోండి, కుడివైపు గుండెవైపు చేయండి. నాతో చేయండి అందరూ. నాతో మాట్లాడు స్పష్టముగా. పౌలయ్య గారు కూడా స్పష్టముగా మాట్లాడు, ఘనతతో మాట్లాడు, ఆరాధనలో మాట్లాడని చెప్పాలి. అందుకే నాతో మాట్లాడు. ఎవరు బోధ చేసినా పక్కన పెట్టండి. ఆరాధనకు వచ్చామంటే ఒక ఆశీర్వాదం తీసుకెళ్ళాలి. అది ఈ 2వ అధ్యాయం చూసి హీ వాజ్ వైటర్, మౌనంగా ఉన్నాడు. 25 ప్రశ్నలతో ప్రారంభించాడు. ప్రభువా నేను మొరపెడుతున్నాను, ధర్మశాస్త్రం నిర్ణయమైపోయింది, చేపగాలంలో పడిపోయాను, వేదనతో ఉన్నాను, శ్రమలతో ఉన్నాను, కష్టములతో ఉన్నాను, బాధలతో ఉన్నాను, ఎన్నో శ్రమలతో ఉన్నాను. నీకు చింత లేదా, బాధ లేదా, వేదన లేదనే సమయంలో ఆ సమయంలో దేవుని స్తుతిస్తున్నాడు. హీ వాజ్ రూజ్లర్, ఫ్రమ్ ట్రబుల్ టు ట్రస్టింగ్, ఫ్రమ్ క్వశ్చనింగ్ టు క్వైట్నెస్, ఫ్రమ్ వేరే టు వర్షిప్, దట్ లైక్ వర్షిప్ ఆఫ్ ద లార్డ్, దట్స్ హబక్కూక్. ఆయన ప్రారంభం ఏంటంటే ఫ్రమ్ ట్రబుల్ టు ట్రస్టింగ్. ఎన్నో కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఈ యొక్క గ్రంథం రాస్తున్నప్పుడు ఎన్ని వేదన పడినా, ఎన్ని శ్రమలు పడినా దేవుని ఆరాధన చేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడని ఫ్రమ్ సఫరింగ్ అంటే ఎన్నో శ్రమల్లో ఉన్నాడు, ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, ఎంతో వేదనలు ఉన్నాడు. మనం శ్రమ వస్తే ఆరాధన చేయం, బాధ వస్తే ఆరాధన చేయం, సంతోషం వస్తే ఆరాధన చేస్తారు. అసలు శ్రమల్లో ఆరాధన చేయాలండి, బాధల్లో ఆరాధన చేయాలండి, కన్నీళ్ళు ఆరాధన చేయాలండి, దేవుని మహిమపరచాలండి. అది గొప్ప విధానం రాయబడుతుంది అనమాట. ఫ్రమ్ ట్రబుల్ టు ట్రస్టింగ్, ఫ్రమ్ క్వశ్చనింగ్ టు క్వైట్నెస్. ప్రశ్నలతో ప్రారంభించాడు, మౌనంతో క్వైట్నెస్, మౌనంగా ఉన్నాడు. నువ్వే చూసుకుంటావు, నువ్వే చూసుకుంటావు, నువ్వే చూసుకుంటావు. ఉదయనలుగే వక్సింగ్ గారు ప్రార్థన చేస్తున్నారు. కాలింపాంగ్ వెళ్ళాలి, ఒకసారి చెప్పాను మీకు, కాలింపాంగ్ వెళ్ళాలి. ఆ సమయంలో చూస్తే ఆరాధనతో నింపబడుతున్నారు. కాలింపాంగ్ ప్రజలు ఎంత ప్రేమ చూపిస్తారంటే మానవులు వేస్ట్. ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు, కేరళ వాళ్ళు కాదు, వాళ్ళు ఇంటిలో ఉన్న ప్రతీది కూడా బయట పెడతారండి. ఎన్ని కోట్లు ఆస్తేనే బయట పెడతారండి కాలింపాంగ్లో. అలాంటిది వర్షం వచ్చేస్తుంది, ఈయన వాక్యం చెప్పాలి. ఆ పరిస్థితుల్లో ప్రభువా నేను వెళ్ళాలా వద్దా, హౌ టు ఫైండ్ విత్ గాడ్స్ విల్లింగ్, దేవుని చిత్తం ఎలా కనుగోవాలో ఆ మిషన్ చెప్తున్నాను. ప్రభువా నేను వెళ్ళాలా, అక్కడ బోధ ఏం చేయాలా, డేవిడ్ చేయాలా, జెర్మియాను చేయాలా, ఇంకోటి చేయాలా, అంటే చంద్రశేఖర్ చేయాలి అనుకుంటాను. ప్రార్థన చేస్తున్నట. దేవుడు అన్న నువ్వు వెళ్తావు అన్నాడు. నువ్వు వెళ్తావు, గో టు దేర్ ఇన్ కాలింపాంగ్, బ్రదర్ డోంట్ వరీ అబౌట్ ఇట్ అన్నాడు అనమాట. దేవుడు మాట్లాడితే వక్సింగ్ గారు దేవునితో మాట్లాడేవాడు. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడట. హెలికాప్టర్ వచ్చి ఆగిందట ఆ సమయంలో. డార్జిలింగ్ నుంచి కాలింపాంగ్ 35 కిలోమీటర్ల దూరం, టర్నల్లో వెళ్ళాలి. వరదలు వచ్చేస్తున్నాయి, బాధపడుతున్నారు, వాకింగ్ కూడా సిద్ధపడుతున్నారు. అన్న చెప్పలేదే బోధ చేయకూడదు. ఎవరు చెప్పలేదండి చెప్పండి, ఎవరు చెప్పలేదండి? అన్నగారు చెప్పలేదే బోధ అనేది చేయకూడదు.
అలాగ పాటలు పాడుతున్నారు. అన్నగారు కాలింగ్ ఇవ్వలేదు. దేవుడు ఆ హెలికాప్టర్ను పంపించాడు, మీద తీసుకొచ్చాడు. చర్చి దగ్గరలో ఎల్షదాయ మందిరం దగ్గర ఆపారు, దూర ప్రదేశంలో ఆపారు. అన్నను తీసుకొచ్చారు, పులిపెడ దేశం. ఆయన చెప్పాడు, ఇది దేవుని చిత్తము. ఏ చిత్తం ఇది? హౌ టు ఫైండ్ విత్ గాడ్స్ విల్లింగ్. దేవుని చిత్తం అంటే ఇదేనండి, కనుగొనాలని చెప్పగానే వెంటనే దేవుని ఆత్మ నింపబడ్డాడు, దేవుని శక్తి నింపబడ్డాడు. ఆయన చెప్పిన వాక్యం ఏంటి తెలుసా? మంచి సమరైన జీవితం చెప్పాడు. ఆరాధన వర్తమానంలో ఏం చెప్పాడని? గుడ్ సమరిటైన్, మంచి సమరం ఎలా చేశాడు. ఆ యొక్క దొంగకి ఎంత వేదన, ఎంత శ్రమ, ఎంత బాధ, ఎన్ని కష్టమైనా సరే ఏం చేశాడంటే కట్లు కట్టాడు. మన జీవితం పాపమని కట్లు విడుదల పొందాలి, వేదనని కట్లు విడుదల పొందాలి, కష్టమని కట్లు విడుదల పొందాలి, శ్రమలని కట్లు విడుదల పొందాలి, ఇరుకని కట్లు ఇబ్బంది పడాలి, అన్నీ పొందాలని తీసివేయాలని చెప్పగానే ఆ బోధ చేయగానే దేవుని ఆత్మతో ఆరాధన చేశారు. మన జీవితంలో ఎలాగుంది చెప్పండి? వాట్ అబౌట్ యూ లైఫ్ అండ్ మై లైఫ్? నీ జీవితం నా జీవితం ఎలాగుంది? ఎప్పుడు దేవుని సనుగుతున్నామా? ఎప్పుడు దేవుని గొనుగుతున్నామా? ఎప్పుడు ఆరాధనకు వస్తూ లోపల ఎప్పుడు మనసులో దుఃఖపడే వస్తారు చాలామంది. సంతోషం ఎంతమంది వచ్చారు చేయొద్దని? నేను ఏదైనా సంతోషంగా వచ్చాను చేయొద్దని. ఎప్పుడు 8 గంటలు కట్టారంటే 9 కడితే బాగుంది కదండి, 6 కడితే బాగుంది కదండి, 5 కడితే బాగుంది కదా అనుకున్న వాళ్ళు ఉన్నారు. బయట మాత్రం లోపల సిలకలు, బయట ఎలకలు. లోపల ఏంటండి? లోపల బాగుంటారు, బయట చూస్తే వేదన. ఏం బాధపడి లోపల చూస్తే ఏడు తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది తిట్టుకుంటారో తెలిసిన వాళ్ళు. కానీ దేవుని ఆత్మ ఉన్నప్పుడు తిట్లు ఉండవు, బాధ ఉండదు, శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, ఏముండదు. వీఆర్ ద వండర్ఫుల్ లార్డ్ అని చెప్తాడనమాట. అది ఆరాధన. ఇక్కడ చూస్తే మౌనంగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఏమండి, దేవుడే చూసుకుంటాడు, మనకి ఏం అవసరం లేదంట. ఆ సమయంలో చెప్తున్నాడు. 3వ వచనం చదవండి. 2nd chapter verse 3, 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమటు ఆతురపరిచినది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యం వచ్చును, దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక సర్టెన్ టైం. ఒక నిర్ణయకాలం యేసు పుట్టాడు, ఒక నిర్ణయకాలం తల్లిదండ్రులు జీవించాడు, ఒక నిర్ణయకాలం సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు సేవ చేశాడు. యేసుప్రభు కన్నీరు కార్చాడు. యేసుప్రభు మళ్ళీ ఆకలేసింది, మళ్ళా వస్త్రాలు వేసుకున్నాడు, మళ్ళా దప్పికేసింది, మళ్ళా బాధపడ్డాడు, మళ్ళా ముళ్ళు గుచ్చుకుంది, మళ్ళా ఎండ తేలింది, మళ్ళా మంచులో పడుకున్నాడు, మళ్ళీ వర్షంలో కూడా తిరిగాడు యేసుప్రభు. శరీరంతో ఉన్నాడు కాబట్టి. 3.5 సంవత్సరం సేవ చేసింది యేసుప్రభు ఏంటండి? కల్వరిసి లేగమైపోయాడు. సర్టెన్ టైం. ఒక నిర్ణయకాలం యేసుప్రభు పుట్టాడు, ఒక నిర్ణయకాలంలో పెరిగాడు, ఒక నిర్ణయకాలం చనిపోయాడు, ఒక నిర్ణయకాలం పాతిపెట్టబడ్డాడు, ఒక నిర్ణయకాలంలోనే తిరిగి లేచాడు, ఒక నిర్ణయకాలం ఆత్మను పంపించాడు, ఒక నిర్ణయకాలంలోనే దేవుని ఆత్మ ద్వారాను ప్రభు రాకడ సిద్ధమైంది. అది ఎవ్వరికీ తెలియదు, యేసు ప్రభు ఒక్కడి తండ్రి అయిన దేవుడికే తెలుసు అనమాట. అది సర్టెన్ టైం. ఆ నిర్ణయక దర్శన విషయంలో, ద విజన్ ఆఫ్ ద లార్డ్, దర్శన విషయంలో దేవుని కొరకు ప్రత్యేకంగా లోబడి, దేవుని కొరకు ప్రత్యేకంగా విన్నవించుకొని, దేవుని కొరకు ప్రత్యేకంగా లోబడి సమయంలోని ఆ దర్శన విషయం లోబడ్డాడు. నువ్వేటు సుదర్శన శాఖల్లో తిరగడం కాదు, దర్శనంతో లోబడాలి, దర్శన విధానం కనపరచాలి, దర్శనంతో ఆరాధన చేయాలి, దర్శనంతో దేవుని మహిమ పొందించాలి, దర్శనంతో ప్రభు ఆరాధనలో నింపబడి అప్పుడు ఈ హబక్కూకు చేస్తాడు ఆరాధన. ప్రభు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వెంత ప్రేమగల దేవుడు అయ్యా, ఎంత దయగల దేవుడు అని చెప్తాడు. తర్వాత 3-4 వచ్చిన చదవమ్మా. 4 వచ్చిన 2వ అధ్యాయం 4 వచ్చిన. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడి విశ్వాస మూలముగా, జస్ట్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతారండి? పూర్వదినాల్లో దినం ఎందుకు లేదు చెప్పండి? పూర్వదినం మన ఫెలోషిప్లో ఆయన అంటాడు, మనం రీసెంట్గా అంటున్నాడు, అగ్నండే ఎబ్రోన్ అంటే అగ్ని అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంది బ్రదర్ అన్నాను. ఇప్పుడు బుగ్గు అయిపోయింది బ్రదర్, చల్లారిపోయింది బ్రదర్, నీళ్ళే తెలగైపోయింది అంట. అని చూస్తేనే భయపడేవారట తెలుసండి. అగ్ని, పవర్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను, జస్ట్ లివ్ బై ఫెయిత్. ఎలా జీవించాడు మార్టిన్ లూథర్, ఎలా జీవించాడు విలియం కేరీ, ఎలా జీవించాడు బ్రదర్ బాక్సింగ్, ఎలా జీవించాడు ఫాక్స్దర్ గారు, ఎలా జీవించాడు అన్న దానియల్ గారు, ఎలా జీవించారు తర్వాత జాక్ పున్నన్ గారు, జోషువా డానియల్ గారు, ఎలా జీవించారు, మనం ఎలా జీవిస్తున్నాం? నీతిమంతుడి విశ్వాస మూలముగా. ఇది 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 2 స్టేట్మెంట్ చూపిస్తాను చూడండి బైబిల్ గ్రంథంలో. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. రోమన్స్ చాప్టర్ 1 verse 17. రోమా చేయండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకైనా నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించి చాలండి. ఎలాగని ఎందుకైనా నీతిమంతుడు ఎలాగ ఉండాలండి? విశ్వాస మూలం. ఎంతమంది గుండు కొట్టుకోవట్లేదు చేయొద్దండి. నా గుండె నాలో కొట్టుకోలేదని చేయొద్దండి.
ఎంతమంది గుండు కొట్టుకుందని చేయట్టండి? అర్థం వాళ్ళదన్నమాట. అదిగో బ్రదర్ ఎత్తారు, సామ్యాలని ఎత్తారు. అందరు గుండు కొట్టుకుంటుంది కదండి. అది ఎలా ఎస్ అనండి, అది ఎలా ఎస్ అంటే అంటే జీవిస్తున్నారనమాట. అది ఇక్కడ నీతిమంతుడు విశ్వాసములో జీవించాలంటే కనబడలేనిది విశ్వాసము, కనిపించేది కాదు. కనబడలేనిది ఏంటండి? ఇది మొదటిది. రెండోది చూపిస్తాను చూడండి. రెండోది గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3rd చాప్టర్. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఆఖరి భాగం చదవండి. లాస్ట్ లైన్, 3rd చాప్టర్ వర్స్ 11. గెలేషియన్స్ లాస్ట్ లైన్ ఉంటుంది చూడండి. చాలా నీతిమంతుడు విశ్వాస మూలముగా ఎలా జీవించాలండి? నీతిమంతుడు ఎలా జీవించాలండి? విశ్వాస మూలంగా జీవించాలి. సేవ అంటే విశ్వాసము, ఆరాధన అంటే విశ్వాసము, ప్రభుకి ఇచ్చినంటే విశ్వాసము. ఈ విశ్వాసం ద్వారా జరుగుతుంది. కొన్ని లక్షల రూపాయలు పెట్టి VBSలు కానీ కాన్వకేషన్ పెట్టాలి, అలా జరగదు. ప్రార్థన ద్వారా జరుగుతుంది. మనం నేర్పించిన పాఠం ఏంటండి? మన ఆత్మీయ తల్లిదండ్రులు నేర్పించిన పాఠం ఏంటండి? మన ఫెలోషిప్ అధినేత హెబ్రోను వ్యవస్థాపకుడు దేని మీద నేర్పించాడండి? ప్రార్థన ద్వారానే నడిపించాడు. అది విశ్వాస మూలముగా జీవించి. చూడండి 4వ స్టేట్మెంట్ చూపిస్తాను చూడండి. 4వ స్టేట్మెంట్ హెబ్రీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 18 and 19, 17 and 18 రీడింగ్ ఆల్ టుగెదర్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37, 38 వచనం, క్షమించాలి 37 and 38 వర్సెస్ చదవండి. అందరం కలిసి చదువుదాం. చదవండి. ఇక కాలము చూసారని, నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మకి ఏముండదండి? వెనుక తీయకూడదు. విశ్వాస జీవితం ఎలా ఉండండి? వెనక్కి ముందుకెళ్ళాలి. రన్నింగ్ రేస్లో ముందుకెళ్ళాలి. రన్నింగ్ రేస్లో ముందుకెళ్తే అప్పుడు అతని యందు నా ఆత్మకి ఏముండదండి? సంతోషం ఉంది. ఎంతమంది సంతోషంతో వచ్చారు చెప్పండి? ఇది నాని దేవుడిని ఆరాధన ఎంతమంది వచ్చారు? నిజంగా నేను ఆరాధన చేయాలి, నిజంగా నేను స్తుతించాలి, నిజంగా నేను గణపరచాలి, నిజంగా నేను కీర్తించాలి, నిజంగా నా ప్రభుని హెచ్చించాలి, నిజంగా నేను దేవుని యొక్క మందిరంలో ఉండాలి, నేను విశ్వాసంతో స్తుతించాలని చెప్పాలంటే ఈ 4 స్టేట్మెంట్స్ హబక్కూకు గారు ఇచ్చారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా. ఈ మాట పట్టుకొని డాక్టర్ మార్టిన్ లూథర్ గారు బైబిల్ గ్రంథాన్ని గ్రీక్ భాషలోనికి, హీబ్రూ భాషలోనికి, పోప్ ఆదిల నుండి పెద్ద సంఖ్యలో బైబిల్ను బయటికి తీసుకొచ్చాడు. దట్స్ లైక్ ఏ మార్టిన్ లూథర్. ఒక బిషప్ అయ్యాడు, రెవరెండ్ అయ్యాడు, డాక్టరేట్ అయ్యాడు, మోడరన్ అయ్యాడు. ఆ సమయంలోని ఈ వాక్యమే, జస్ట్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మన జీవితం ఎలా ఉంది చెప్పండి? ఆరాధనకు వచ్చిన మనము, దేవుని స్తుతిస్తున్న మనము, మన నోరు దేవుని గర్పొస్తున్న మనము, మన నోరు దేవుని హెచ్చిస్తున్న మనము, మన నోరు దేవుని స్తుతిస్తున్న మనము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. జస్ట్ లివ్ బై ఫెయిత్. రీసెంట్గా ఒక బ్రదర్ని కలిశాను. వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారట ఫ్యామిలీ ప్రేయర్ కానీ ఆరాధన చేయకపోతే కొడిసేవాడట. బెల్ట్తో కొడిసాడు. మా నాన్నగారిని నన్ను అలా కొట్టాడో ఆయన అలా కొడిసేవాడట. ఆయన రోజు కలిసి చెప్తున్నాడు, సేవకులు కూడా కలిసి, అన్న ఆయన ఆ రోజు కొట్టబట్టే ఈరోజు నేను ప్రపంచం అంతా తిరగదు. రీసెంట్గా హాంకాంగ్ నుండి వచ్చాడు ఆయన. రీసెంట్గా హాంకాంగ్ వచ్చి ఒక దగ్గర మేము కలుసుకున్నాం, రాజమండ్రిలో కలిశాను నేను ఆయన్ని. అలాగానే అని చెప్పాడు. అన్న ఆ దినము మా నాన్నగారు బెల్ట్తో కొట్టాడు, మా నాన్నగారు ఆరాధన చెప్పితే కొట్టాడు, ఆ దినము నన్ను స్తుతించకపోతే కొట్టాడు, ఈ దినం నా పిల్లల్ని నేను కొట్టలేకపోతున్నాను అన్న అన్నాడు. చూసారా? కొడితే ఏం చేశాడని ఆ యొక్క యోగ్యత బట్టి పెద్ద ప్రపంచం అంతా తిరిగి మంచి మిషనరీ అయ్యాడు. ఆయన పేరు శామ్ విలియమ్స్. మన అసెంబ్లీలో ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తారు. మనం ఎలా జీవిస్తున్నాం చెప్పండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా ఆ దర్శన విషయంలో నిర్ణయకాలం జరుగును, తప్పక జరుగును, జాగు చేయకొచ్చును. అది కనిపెడుతున్న కొలది దేవుని మహిమ ఆయనలోనే వస్తానమాట. చూడండి 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 3rd చాప్టర్ వర్స్ 16 and 17 చదవండి త్వరగా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు ఊరకొని శ్రమదినం కొరకు నేను ఏం చేయదండి? ఊరకొని శ్రమదినం కొరకు నేను. ఇప్పుడు వస్తారు 5 సంవత్సరాల నాయకులు వస్తారు, ఏదొచ్చినా పర్లేదు మనకి. శ్రమ వస్తుంది. క్రైస్తవ జీవితంలో శ్రమ ఉండాలి, సుఖం ఉండాలి చెప్పండి? చెప్పండి. క్రైస్తవ జీవితంలో ఏముండాలి? శ్రమ ఉండాలా, కష్టం ఉండాలి? ఈ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం అంతా చేస్తే విశ్వాసికి శ్రమ రావాలి, విశ్వాసికి బాధ రావాలి. మనలందరూ అంటారు క్రైస్తవులు నెమ్మదిగా ఉండాలండి, ఏ బాధపడకూడదండి, చక్కగా తినే నైస్గా పరలోకం వెళ్ళిపోండి. వెళ్ళారు.
యేసు ప్రభు సైతం కూడా ఈ బైబిల్ గ్రంథంలో శ్రమలు పడ్డారు. చూడండి, జాగ్రత్త వినండి. యేసు ప్రభు సైతం కూడా ఈ బైబిల్ గ్రంథంలో శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు, ఇరుకులు పడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఈ బైబిల్ నెరవేరాలంటే ఏం చేయాలంటే శ్రమ కంపల్సరీగా. నేను ఊరకొని శ్రమదినము కొరకు చెప్పున్నావా, నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసింది. అంటే అర్థం ఏంటి? ఊరుకోరా ఓకదమ్ము మాట్లాడు. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు మా నాయనమ్మ అనేది ఊరుకోరా, ఎప్పుడు అలా అలా పెట్టలా వాగుతా పెట్ట ఊరుకో అనేదనమాట. ఊరుకోర ఓకదంపుడు కాదు, నేను ఊరకొని చెప్పు, నేను ఊరకని శ్రమదినము కొరకు. నువ్వు ఊరుకుంటే నీకు శ్రమ వస్తుంది. నీ కష్టంలో దేవుని మహింపరుస్తావు, నీ వెనుకలో దేవుని మహింపరుస్తావు, నీ ఇబ్బందులో దేవుని మహింపరుస్తావు. రీసెంట్గా ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పింది, అన్న బాబు అంత హాస్పిటల్ ఉన్నప్పుడు అన్నా నువ్వు ఆరాధన చేసావన్నా, అది నాకు గొప్పదన్న అన్నది. ఎప్పుడో చూసిందట ఆవిడ. అదేటమ్మా బాబు ఉంటే గొప్ప, వీడు ఉంటాడు రేపు పోతాడు, ఏం పెద్ద గొప్ప ఏం కాదు, దేవుడు ఉంటాడని చెప్పాను. చదవండి హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం కాదు అది కాదు, ఉండండి. యేసుక్రీస్తు నిన్న 8వ వచనం, క్షమించాలి, 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కడే రీతికున్నాడు. అవును, యుగయములకు ఒక్కడే రీతికున్నాడు. మనం మారిపోతున్నాం. ఫస్ట్ మందిరం ఏంటండి? పాక, తర్వాత షెడ్, తర్వాత ఆర్సీసీ, తర్వాత డూప్లెక్స్, తర్వాత పెద్ద ఫెన్సింగ్, తర్వాత 5 అంతస్తుల బిల్డింగ్. అప్పుడు ఏముందండి? మనం మారుతున్నాం, యేసు మారుతున్నాడా? యేసుక్రీస్తు చెప్పండి, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు చెప్పండి, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు అలాగే ఉన్నాడు, మనమే మారిపోతున్నాం. అప్పుడు ఆవిడ అన్నది, అక్క నువ్వు అలాగనకక్క, దేవుడు నాతో ఉన్నాడు, ఈ భార్య ఈ పిల్లలు ఉట్టిదే అన్నానంతే. ఆవిడ గాబరైపోయి చూసింది. అదేంటన్నా అంత కష్టం నువ్వు ఇలాగంటాను ఏంటంటే, నా దేవుడు గొప్పవాడని సాక్ష్యం చెప్పాను. అందుకే ఆరాధన చేశాను సిస్టర్. శ్రమలో ఆరాధన చేయాలి, కష్టంలో ఆరాధన చేయాలి, బాధలో ఆరాధన చేయాలి, ఇరుకులో ఆరాధన చేయాలి, ఇబ్బందులు ఆరాధన చేయాలి. ఊరకనే శ్రమదినం కొరకు ఏం చేసినాడు ఆయన? మనం ఏం చేస్తున్నాం? ఎండ తాళకూడదు, మంచు తాళకూడదు, బాధపడకూడదు, ఏసీలో కూర్చోవాలి. బయటికి వెళ్తే 32 డిగ్రీలు ఎండండి, ఎంత వేదనండి. 1600 డిగ్రీల సెల్సియస్లో కాలుతాడు దేవుడు, ఊరుకుంటాడు అనుకున్నారా? నరకం ఎన్ని డిగ్రీలు తెలుసా? 1600 డిగ్రీల సెల్సియస్లో కాలుతుంటే నాయన బాబు, నాయన బాబు, నాయన బాబు అంటారనమాట. అంత వేదన ఉంటుంది ఆత్మకి, తెలుసా? అది ఊరకనే శ్రమదినం కొని నేను నా రక్షణకర్త అయిన దేవుని సొంత. చదవండి 17వ వచనం చదవండి. 17 త్వరగా. అది కాదండి, ఇంకా ముందుది 17th verses నేను చదువుతాను. మీరు ఎవరు తీయట్లేదు బైబుల్, ఏదో ఇష్టం లేనట్టుంది. మని చెప్పండి, మాదిలేస్తాను. అదే క్షమించాలి. అంజూరపు చెట్టు పోయికొనను, ద్రాక్ష చెట్టు ఫలింపపోయాను, ఒలివ చెట్టు కాపు లేకును, చేరులో పైరు పంటకు రాకపోయాను, గొర్రెలో దొడ్లు లేకపోయాను, సాలో పశువులు లేకపోయాను, ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాను. ఎలా చేస్తున్నాను? ఎల్లప్పుడూ రీజాయిస్ ఇన్ ద లార్డ్, రీజాయిస్ ఇన్ ద లార్డ్. ఎల్లప్పుడూ ఆనందం, ఎల్లప్పుడూ ఆనందం, ఎల్లప్పుడూ ఆనందం. ఏం చేశాడు? 46వ కీర్తన 10వ వచనం చదవండి. కట్టి తీయాలి, త్వరగా తీయాలి, మీరు ముగించేయాలి. నేను 3 గంటల వరకు వాక్యం చెప్తాను, ఎవరిని వదలను. ఓరకుండి, నేనే దేవుడిని అని తెలుసుకోండి. అన్యజనులైన మహోన్నతులను, భూమి మీద నేను మహోన్నతుడు. ఓరకుంటే దేవుడిని గొప్ప దేవుడు అని ఇస్తాడు. అది మొదటి స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షం. ముందు చదువుకోండి, కొంచెం ముందు చదువుకోండి. ఏడవాళ్ళు ముందు చదువుకోండి, సిస్టర్స్ ముందు చదువుకోండి. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు పాపం, కొంచెం చదువుకోండి. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నీచము జీవించును, కష్టములలో నా సహాయుడై నీచము జీవించును. మాటచ్చే సాగరం పాయలైపోయే, కోటగుడలు కూలి మట్టమైనవి. మాటచ్చే సాగరం పాయలైపోయే, కోటగుడలు కూలి మట్టమైనవి. గుడ్డివాడు దృష్టి పొంది ప్రభు మాట చే, కుష్ఠరోగి శుద్ధుడాయ్ ప్రభు ముట్టగా,
జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సాయుడై నిత్యము జీవించును. ఈ పాట ఎప్పుడు 52 సంవత్సరాల క్రితము VBSలో నేర్చుకున్న పాట. నేను ఉంది ఆ పాప, నా క్లాస్మేట్ అమ్మాయి బ్యూలా, తెలుసా మీ అందరికి, సండే స్కూల్ మేట్స్. నేను చెప్తాను నిజమేనండి, అబద్ధం కదా అడగండి. ఈ పాట అప్పుడు నేర్చుకుంది ఇప్పటి వరకు ఎలాగుందండి చెప్పండి. VBS పిల్లలు మళ్ళీ వచ్చింది VBSని పాట పాడుతున్నారు, మర్చిపోతున్నారు. మర్చిపోకూడదు, హృదయంలో ఉండాలి. 3 పాటలు ఎప్పుడు కొడుతున్నాయి. నాడి పాడి స్థుతించును, చిన్న గొర్రె పిల్లవాటి, దీనాస్థుతిని. అవి ఎప్పుడు ఇంట్లో యాక్షన్ చేస్తాను, బయట చేస్తే తిడతారు, ఇంట్లో చేస్తాను యాక్షన్. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కదండి, అందుకే ఇంట్లో చేస్తే అక్కగారితో ఎప్పుడు నవ్వుతుంటుంది. ఇంకా నీకు చిన్నతనం పోలేదా? పోతుంది, ఎందుకు పోదు? అది ఆనందం ఉండాలండి, సంతోషం ఉండాలండి. అది వెళ్తున్నారు, ఊరొక్కనే శ్రమదనముకు నేను కనిపెట్టుకుండాలి అంటే అర్థం ఏంటి? ముందుని ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము, ఇశ్రాయేలు నడుస్తున్నారు. దేవుడు కాపాడే దేవుడు, మన దేవుడు రక్షించే దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు భద్రపరిచే దేవుడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము, యెషయా గ్రంథము 30 అధ్యాయం 12వ వచనం చదవండి. యెషయా గ్రంథము 30 అధ్యాయం 12వ వచనం 15వ వచనం చదవండి. మాట కనిపిస్తుంది, త్వరగా అయిపోయింది, ముగించేస్తాను. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడు ఎలా సెలవిస్తున్నాడు? ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమం నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకొనక నీ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగుపడుచు. 30 అధ్యాయం 15 వచనమ్మ చదివింది. యెషయా గ్రంథం 30:15 చదవండి. ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుంటే వల్ల మీకు ఏమొస్తుందండి? రక్షణ వస్తుంది. మీరు ఊరకుంటే వల్ల మీకు ఏమొస్తుందండి? చెప్పండి, మీరు ఊరకుంటే వల్ల ఏమొస్తుందండి? రక్షణ. ఈ రక్షణ బట్టి మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన చెల్లించాలి. ఈ రక్షణ బట్టి మీరు అనుకోవచ్చు, వినండి పిల్లలారా, మీరు ఎంత పెద్ద అయినా సరే చిన్నప్పుడు మీరు నేర్చుకునే పాటలు ఇప్పటికీ వదలరు, అసలు వదలపోదు. మీరు VBSలో నేర్చుకునే పాటలు కానీ చాలా పాటలు నేర్చుకుని నేను మర్చిపోయాను, బోధకనైపోయిన మర్చిపోయాను. నిజం చెప్తున్నా. కానీ ఆ పాటలు మన ఉదయం చిన్నప్పుడు నేర్చుకున్న ఆ యొక్క సండే స్కూల్ నారుమణి యొక్క బీజము నువ్వు వృద్ధాప్యమైన వదలదనమాట. అందుకే రక్షణ ఎలాగొస్తుందండి? ఊరకుంటు వల్ల నీకేమొస్తుందండి? గివ్ ద సాల్వేషన్. గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదివి మాట కనిపిస్తుంది. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3. ఇంత గొప్ప రక్షణ మనం లక్ష్యం చేసినలా ఎలాగూ ఎలా తప్పించుకుంటామండి? ఎలా తప్పించుకుంటే ఆ రక్షణ నుండి కాపాడే దేవుడు, ఆ రక్షణ నుండి పోషించే దేవుడు, ఆ రక్షణ నుండి బలపరిచే దేవుడు, ఆ రక్షణ నుండి సాయం చేసే దేవుడు. బ్యాంక్ దాస్ అని ఎంతమంది తెలుసు? బ్యాంక్ దాస్ గారు, పొట్టి దాస్ గారు అంటారు. బ్యాంక్ దాస్ అని ఇలా ఉంటాడు, పొట్టోడు, ఇంతే 5 అడుగుల మనిషి, 5 అడుగులు 2 అంగుళాల మనిషి. జనాలకు ఒక్కొక్కరిని ఇలా పోయించేవాడు, చిన్నపిల్లలు పోయించేవాడు. నేను చెప్పకూడదు. అలాంటిది ఆయన దగ్గర ప్రతి ఒక్కరు కూడా సేవకులయ్యారు. 250 మంది సేవకులయ్యారు. ఆయన చనిపోకముందు ఒక మీట్ పెడితే మమ్మల్ని పంపిస్తే ప్రతి సేవకులయ్యారు. బ్యాంక్ దాస్ అన్న శాలెంలో సండే స్కూల్ ఈయనలాగా సూపరింటెండెంట్గా ఉండేవాడు, మన డేవిడ్ అన్న గారిలాగా ఉండేవాడు ఆయన. అలాగా ఆయన అన్నాడు, ఒరే నేను ఎప్పుడో చెప్పాను రా మీకు, మీరు సేవకులు అవుతారని. ఇప్పుడు సేవకులు అయ్యారంటే నాకు ఎంతో సంతోషం ఉందని. చచ్చిపోకముందు మాట్లాడాం, ఒకసారి వెళ్ళాం, మేము అందరూ మీట్ పెట్టి వెళ్ళాం. అప్పుడు చెప్పాడు ఆయన, మేము బోధ చేస్తుంటే ఒకళ్ళు సాక్ష్యం చెప్తే ఆనందించాడు. అది ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. ఊరకుంటే వాళ్ళ రక్షణ వచ్చింది సంతోషం కాదు. నీ ఊరకుంటే వాళ్ళు దేవుని రక్షణ ప్రచురించాలి, నీ ఊరకుంటే దేవుని యొక్క మయంపరచాలి, నువ్వు ఊరకుంటే దేవుని స్తుతించాలి. అప్పుడు నీ ఆరాధన అంగీకరిస్తాను. అప్పుడు అంటాడు, అంజూరపు చెట్టు పోయికొనెను, ద్రాక్ష చెట్టు ఫలింపపోయాను, ఒలివ చెట్టు కాపు లేకపోయాను, చేడులో పైరు పంటకు రాకపోయాను, గొర్రెలో దొడ్లు లేకపోయాను, సాల్లో పశువులు లేకపోయాను, నేను ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాను. నా రక్షణకర్త అయిన దేవుని నేను ఏం చేస్తున్నానండి? సంతోషం. రీజాయిస్ ఇన్ ద లార్డ్, రీజాయిసింగ్. చదవండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4:4. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4. ఆచార్య ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడి. అది చదవలేదు బెదరు. 4వ చదువు, 4:4. ఫిలిపియన్స్ చాప్టర్ 4:4, మాథ్యూ 4:4, లూక్ 4:4 చదవండి త్వరగా. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు ప్రభు సమీపముగా ఉన్నాడు. సరే, ఎల్లప్పుడూ ఆనందించాలి.
కష్టం వస్తే ఆనందించాలి, కష్టం వస్తే బాధపడతాడు, శ్రమ వస్తే బాధపడతాడు, ఇరుకొస్తే బాధపడతాడు, ఆనందం వస్తే తట్టుకోవాలి, శ్రమ వస్తే తట్టుకోవాలి. విశ్వాసజీవితం అలా కాదండి, సంబ్యాలెన్స్లో ఉండాలి. కష్టం వచ్చినా బాధ వచ్చినా విశ్వాస జీవితంలో గట్టిగా ఉండాలి, నిలబడి ఉండాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని గడప. నాకేమి లేకపోయినా పర్లేదు ప్రభు, నువ్వు ఉంటే చాలు అనాలి. నువ్వుంటే నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా అంటున్నాడనమాట ఈ భక్తుడు. ప్రభువా నాకు ఏమొద్దు, నాకు భార్య వద్దు, పిల్లలు అంటే అది కాదండి. మీరు అలాగనుకోవచ్చు, ఏమొద్దు అంటే ఏంటి, అవరొద్దు అంటున్నట్టు కాదు. ఆయన అన్ని విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇక భక్తుడు చెప్పిన మాట, వీళ్ళందరూ ఉన్న ఉట్టిదే, భర్త ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, జస్ట్ లైక్ ఏ. నువ్వుంటే అది గొప్పది, నువ్వుంటే నాకు శక్తి, నువ్వుంటే నాకు ప్రేరణ, నువ్వుంటే నాకు ఆశీర్వాదం. అప్పుడు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. మళ్ళా చెప్పుదును ఆనందం. మీ సహనము సకల జనులకు ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎలాగున్నాడండి, ఎలాగున్నాడు చెప్పండి? దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎంత దేవుడైన మన దేవుడు, ఎంత రక్షకుడైన మన దేవుడు. అందుకే మనం ఆరాధన చేయాలి. హబక్కూకు ఈ 3 విషయాలు చూస్తే ఏమీ లేనప్పుడు పూర్వం మన సాలేంకి ఎక్కడి వెళ్ళేవాళ్ళం. 25 ఫ్యామిలీలు, ఇప్పుడు ఎంతమంది వెళ్తారో చెప్పండి, ఒక్క ఫ్యామిలీ. అప్పులోని ప్యాసింజర్ టికెట్ ₹2 టికెట్ పట్టుకొని వాల్టేజ్ స్టేషన్లో దిగి నడిపించుకొని పాటలు పాడి వెళ్ళేవారు. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి కుమారాంటి గారు, సుబుద్ధ అంకుల్ గారు, ఇక బ్యోలా సత్యవత ఆంటీ గారి ఇంట్లో ప్రతి మంగళవారం మీటింగ్ మార్టిన్ అన్న గారు వచ్చేవాడు, గద్దించేవాడు, ఊరుకో ఊరుకో ఊరుకో, గెట్ అవుట్ అనేవాడు. ఇగో శ్యామన్న గారు. అలాగైతే ఏమైంది, ఆ ఆత్మ ఇప్పటికీ వాళ్ళు పోలేదు. ఏం పోలేదండి ఆ ఆత్మ? ఇప్పుడు ఏంటండి, 3 గంటలు ముగించాడు బ్రదర్. అప్పుడు ఉదయం 11కి వెళ్తే సాయంకాలం 7 వరకు ఆరాధన జరిగేది. 7కు జరిగితే అంత ఉప్మా పెట్టేవారు. వినండి, ఉప్మా పెట్టేవారు. ఉప్మా అయిపోయింది, సువార్త అయిపోయిన తర్వాత సాంబార్ అన్నం పెట్టి 1 గంట వైపాల్ గారు తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు, ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించి. అంటే చూడండి, పాత వాళ్ళ అనుభవాలు చెప్తున్నాను. ఆ పాట పాడుకొని వస్తే మర్చిపోయి ఎంత నడుస్తున్నావో తెలియదండి. ఇప్పుడు అంటే కారు, అంటే కారు, ఓలా వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది, బస్సు వచ్చేస్తుంది, దేవుడంటే మర్చిపోతున్నారు. ఆ దినాలు అలా లేదు. 2 ఆటోలు, 2 కార్లు, 30వ నెంబర్ బస్సు, 5వ నెంబర్ బస్సు ఎక్కి వెళ్ళేవాళ్ళు. అలాంటి దేవుని ఆత్మ ఎలా వచ్చింది తెలుసా? వినండి, దేవుని ఆత్మ ఎలా వచ్చింది తెలుసా? అమోఘంగా వచ్చింది, దేవుని శక్తి అమోఘం వచ్చింది. ఆరాధన చేస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, దేవుని గణపరుస్తుంటే, దేవుని మైపోస్తే పరలోకం దిగేది తెలుసండి. మేఘాలు వచ్చేవి షాలేం దగ్గరికి. మేఘాలు, నిన్న చెప్పాను బ్రదర్, మేఘాలు వచ్చేవి. ఆ మేఘముతో దేవుని స్తుతించేవారు. దేవుని ఆశీర్వాదం అలా ఉండేదన్నమాట. షాలేములో ఉన్న ప్రతి ఒక్కడు కూడా బాగుపడ్డాడు, ఎవడు చెడిపోలేదు. నేను ఖచ్చితంగా చెప్తాను. షాలేములో ప్రతి పని చేసిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారు, పెద్ద పెద్ద సేవకులు అయ్యారు, పెద్ద పెద్ద కలెక్టర్స్ అయ్యారు, పెద్ద పెద్ద మినిస్టర్స్ అయ్యారు, పెద్ద పెద్ద డాక్టర్స్ అయ్యారు. అలాంటి దేవుని ఆరాధనలో నింపబడ్డారు. తెలుసండి, మన జీవితం దేవుని. అందుకే విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడినారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని యొక్క ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరము. కాబట్టి దేవుని ఆరాధన చేయాలి. ఈ వరముతో నీవు నింపబడాలి. ఈ వరముతో దేవుని ప్రభావం ఇచ్చిన గొప్ప రక్షణ కొందనాలు, నువ్వు ఇచ్చిన గొప్ప ప్రేమ కొరకు కొందనాలు. నువ్వు హబక్కూకు జీవితంతో మాట్లాడావు ప్రభా. ఆయన పోరాడేవాడుగా, ఆయన మౌనం వహించేవాడుగా, ఆయన ఆరాధికుడిగా, నిన్ను స్తుతించేవాడుగా, ఏ గ్రేట్ వర్షిప్పర్గా ఉన్నాడు. కానీ ప్రభా నేను స్తుతిస్తున్నాను చెప్పాలన్నమాట. అంత గొప్ప ఆరాధికుడు అయ్యాడు. అది ఆ విశ్వాసం నీలో ఉంటే, ఆ ప్రేమ నీలో ఉంటే, ఆ సమర్పణ నీలో ఉంటే, ఆ త్యాగం నీలో ఉంటే, ఆ మహిమ ఉంటే. యేసు ప్రభు కల్వరిశిలో యాగమైపోయారండి. ఈ చేతిలో 13 దెబ్బలు, ఈ చేతిలో 13, వీపై 13 దెబ్బలు. యేసుప్రభు నాగర్చాల దున్నబడింది, మన అతిక్రమ కీలిపడతారు, గాయపరచబడాడు, ముళ్ళ కిరీటం గుచ్చబడింది యేసుప్రభు వారికి. మనం చేసిన యాగాన్ని బట్టి, అంత యాగం చేశాడు. మనం చేసిన తప్పుని బట్టి యేసుప్రభు యాగం అయిపోయాడు. అంత విధముగా మనం రక్షించడం. మనం ఏం చెల్లించాలి? ఆరాధన. ఇంకో మాట చదివాం కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-10 చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. యేసుని బట్టి క్రమ శ్రమలోను, రాజ్యములోను,
సహనములోను దేవుని వాక్యము నిమిత్తము, యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మాస దీపములో పరవాసునైతిని. ఈ మాట చెప్పండి. ప్రభు దినము. ఈ దినం ఏంటండి? చాలండి. ఆత్మవశం. ఏ దినం అండి ఇది? లార్డ్స్ డే, హ్యాపీ డే, హోలీ డే అండ్ హోలీ డే. దట్స్ లైక్ లార్డ్స్ టేబుల్, దట్స్ లైక్ లార్డ్స్ డే. అర్థమైందండి? ఇది ఏ దినం అండి? ప్రభు దినము. ప్రభు దినంలో ఏం చేయాలండి? ఎక్కడికి వెళ్తారు? షికాలకి వెళ్తారు, డ్రామాలకు వెళ్తారు, అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి. ఆదివారం నాడు పిక్నిక్లు, ఆదివారం నిల్లి చూపు, ఆదివారం పెళ్లి చూపుపోయినాడు, ఆదివారం సమర్థపోయి, ఆదివారం అన్నీ ఆదివారం పెడతారు. కానీ ఆదివారం మేము ఎక్కడ రామని చెప్పాలి. మా ఇంటి దగ్గర ఎంతమంది చుట్టాలు ఆదివారం ఎప్పుడు రారు మా ఇంటికి. మా నాన్నగారి ఇంట్లోని, మా పెదనాన్న ఇంటికి ఎప్పుడు ఆదివారం వస్తే అంటారు, మేము బుక్ అయిపోయాం పౌలన్న గారి ఇంట్లో, జోసఫ్ గారి ఇంట్లో అనేవారు. తెలుసా? ఒక ఆదివారం వచ్చి 200 మంది చుట్టాలు వచ్చారు. సింగువాటలో టిఫిన్ పెట్టి చక్క సాలెం తీసుకెళ్ళి, పౌలన్న గారు చిన్నోడేం కాదండి, తీసుకెళ్తే అర్ధరాత్రి 10 వరకు ఉంచేసాడు మార్టీ నాన్నగారు, అభిషేకం గారు. వదిలేరా? వదలలేరు. రాకుతుంటే ఇలా అనేవారు, అమ్మో ఎప్పుడు ఆదివారం వాళ్ళ ఇంటికి చుట్టారు కాడికి వెళ్ళకండి అనేవారు. నిజం చెప్తున్నాను, నేను చెప్పేవాడిని అబద్ధం కాదు, సత్యం చెప్తున్నాను. అది ఇప్పటికీ మా ఆదివారం మా ఇంటికి చుట్టాలు రారు, మిగతా రోజులు వస్తారు. ఆదివారం ఎక్కడ తీసుకెళ్తారంటారండి? చెప్పు చంద్రశేఖరం. శాలేం తీసుకెళ్తాను. అది చక్క చాలా చెప్పాలి. శాలేం తీసుకెళ్తారు అనేవారు అనమాట. అది దేవుని ఉద్దేశం. ప్రియమైన స్నేహితులారా గమనించండి. నువ్వు దేవుని ప్రభు దినము ఆత్మవిషయం ఉండాలి. ఇంకో మాట, మీరు అపోస్తులు బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చేయటందును ఎడతెగ కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? ఎడతెగ కలిగి. అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. ఇది మనం ఏంటండి, మన ఇద్దరు సహవాసం చేయొచ్చు, కానీ వీళ్ళందరూ కలిసి మనం సహవాసం చేయడం బట్టి ఒక్క ఆత్మతో దేవుని ఆరాధన చేయాలి, ఒక్క ఆత్మతో దేవుని స్తుతించాలి, ఒక్క ఆత్మతో దేవుని కనపరచాలి. అందరం కలిసి ఒక్క పాత్రలో పాల్గొనాలి, అందరం కలిసి ఒక్క రీతిగా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. అది ఆరాధన. చదవండి యోహాను సువార్త 4:24 అందరం కలిసి చూద్దాం. ఈ 2 మాటలు చదివి దేవుని ఆరాధన చేద్దాం. బుక్ అకార్డింగ్ జాన్ గాస్పెల్ చాప్టర్ 4:24, రీడింగ్ ఆల్ టుగెదర్. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చూద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏం చేయాలండి? దేవుడు ఆత్మను ఎలా చేయాలని? ఆత్మతోనూ సత్యముతోనూ. 1 Chronicle చాప్టర్ 16:29, రీడింగ్ ఆల్ టుగెదర్. మొదటి దినవృత్తాంతాలు 16:29 ఈ మాట కనిపిస్తుంది. 16:29. 1 Chronicle చాప్టర్ 16:29, 16:29 అందరం కలిసి చూద్దాం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనే చెల్లించని, నైవేద్యములు చేతపరుచుకొని ఆయన సన్నిధి రండి, పరిశుద్ధాలంకర ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట ఏం చేయాలండి? ఏ ఆభరణం అండి? పరిశుద్ధమైన అలంకర ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట. అందుకే హబక్కూకు జీవితం నిద్రం చూసినట్టుగా మనం ఆరాధనతో నింపడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.